2016 మార్చి 2 ఢిల్లీ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఒక ప్రైవేట్ జెట్ ఆగుంది. రాత్రి 11:30 అవుతుంది. ఆ జెట్ లోపల తన సీట్లో ఒక వ్యక్తి కూర్చునున్నాడు. అతని ముఖంలో ఒక చిరునవ్వు కనిపిస్తోంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, విజయ్ మాల్యా. ఒకప్పుడు తన దగ్గర 9,000 కోట్ల రూపాయలు ఉన్న అదే మాల్యా, కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని పిలుచుకున్న అదే మాల్యా, మన దేశంలోని బ్యాంకుల నుంచి 1,000 కోట్ల రూపాయలు తీసుకుని ఎప్పటికీ తిరిగి చెల్లించని అదే మాల్యా. ప్రైవేట్ జెట్ లైట్లు ఆఫ్ అయ్యాయి. ఆ ఫ్లైట్ గాల్లోకి ఎగరడం మొదలుపెట్టింది. మాల్యా చివరిసారిగా ఇండియా వైపు చూశాడు. బహుశా తనకి తిరిగి రాలేనని అతనికి ముందే తెలుసుండొచ్చు. కానీ తన జీవితంలో ఆ ప్రయాణమే అతిపెద్ద తప్పవుతుందని అతనప్పుడు ఊహించుండడు. ఈ కథ 1955లో మొదలవుతుంది. విజయ్ మాల్యా అనే ఒక చిన్న పిల్లాడితో ఈ ప్రయాణం ప్రారంభమైంది. విజయ్ తండ్రి విఠల్ మాల్యా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకు బీర్ మరియు మద్యం తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ఉంది. విజయ్ పెంపకం అంతా చాలా రిచ్గా జరిగింది. అతని ఇంట్లో ఏ లోటు లేదు. చిన్నప్పటి నుంచే విజయ్ తన తండ్రి బిజినెస్ చేయడం చూస్తూ ఉండేవాడు. స్కూల్ రోజుల్లో అతనికి పెద్ద పెద్ద కళ్ళు కనే అలవాటు ఉండేది. నాన్న, ఒకరోజు నేను మీకంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతానని చిన్నప్పుడు విజయ్ చెప్తూ ఉండేవాడు. అప్పుడు విఠల్ మాల్యా నవ్వి, బిజినెస్ కేవలం పెద్దదిగా ఉంటే సరిపోదు, అది మంచిదిగా కూడా ఉండాలని చెప్పేవారు. విజయ్ లా మార్టినియర్ కోల్కతా స్కూల్లో చదువుతున్నాడు. ఆ తర్వాత కాలేజ్ చదువు కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ అతను బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు. 1983లో విజయ్ వయసు కేవలం 28 ఏళ్లు. అప్పుడే అతని తండ్రి అకస్మాత్తుగా చనిపోయారు. ఇప్పుడు మొత్తం బిజినెస్ విజయ్ భుజాలపై పడింది. అంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత పడింది. కానీ మాల్యాను అందరికంటే భిన్నంగా నిలబెట్టిన విషయం ఒకటి ఉంది. అదే అతని ధైర్యం. భయం అనే పదానికి అతని డిక్షనరీలో చోట్లేదు. మిగతా వాళ్ళు కెరీర్ మొదలుపెట్టే వయసులో మాల్యా ఏకంగా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ అయ్యాడు. మొదట కొన్నేళ్లలో మాల్యా తన బిజినెస్ను చక్కగా చూసుకోవడమే కాకుండా దాన్ని బాగు చేశాడు, బాగా పెంచాడు. కింగ్ ఫిషర్ బియర్ను ఇండియాలో టాప్ బ్రాండ్గా మార్చేశాడు. ప్రతి పార్టీలో, ప్రతి రెస్టారెంట్లో కేవలం కింగ్ ఫిషర్ బియర్ మాత్రమే కనిపించేది. ఇక చిన్నగా ఆలోచించకూడదని మాల్యా అదే రోజు ఫిక్స్ అయ్యాడు. దేశంలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ అతను తీసుకున్న ఆ నిర్ణయమే భవిష్యత్తులో అతని పతనానికి కారణం కాబోతోందని తెలియదు. 2003లో ఒకరోజు విజయ్ మాల్యా తన ప్రైవేట్ జెట్లో కూర్చునున్నాడు. అకస్మాత్తుగా అతని బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. నాకు సొంతంగా ఒక ఎయిర్లైన్ ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు. మాల్యా తన పిఏను అడిగాడు. దానికి ఆ పిఏ, సార్, ఎయిర్లైన్ బిజినెస్ చాలా కష్టం అని చెప్పేశాడు. ఇండియాలో అప్పటికే చాలా ఎయిర్లైన్స్ ఫెయిల్ అయ్యాయని గుర్తు చేశాడు. మాల్యా చిరునవ్వు నవ్వి, బిజినెస్ చేయడం రాని వాళ్లే ఫెయిల్ అవుతారు, నేను వాళ్లలా కాదన్నాడు. ఆ సమయంలో ఇండియాలో ఎయిర్ ట్రావెల్ చాలా వేగంగా పెరుగుతోందని మాల్యా గమనించాడు. మిడిల్ క్లాస్ ప్రజలు కూడా ఫ్లైట్లో ప్రయాణించాలి అనుకున్నాడు. కానీ అప్పట్లో ఎయిర్లైన్స్ చాలా ఖరీదుగా ఉండేవి, లేదా కేవలం బేసిక్ సర్వీస్ మాత్రమే ఇచ్చేవి. లగ్జరీగా ఉంటూనే టికెట్ ధర కాస్త తక్కువగా ఉండే ఒక ఎయిర్లైన్ను స్టార్ట్ చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఇష్టపడతారని మాల్యా ఆలోచించాడు. సింపుల్గా చెప్పాలంటే రిచ్ ఫీలింగ్ ఇస్తూనే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ఒక ప్లాన్ చేశాడు. మాల్యా 2005లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ను లాంచ్ చేశారు. మొదట కొన్ని రూట్స్లో మాత్రమే ఫ్లైట్స్ నడిపారు. ఆ ఎక్స్పీరియన్స్ ప్రజలకు బాగా నచ్చింది. ప్రతి ఫ్లైట్లో మంచి ఫుడ్, టీవీ స్క్రీన్, అద్భుతమైన సర్వీస్ ఉండేది. దీంతో జనాలు మాల్యాకు ఫ్యాన్స్ అయిపోయారు. ఫ్లై ద గుడ్ టైమ్స్ అనేది ఆ ఎయిర్లైన్స్ ట్యాగ్ లైన్. నిజంగానే మంచి సమయం కోసం ప్రజలు కింగ్ ఫిషర్లో ప్రయాణించడం మొదలుపెట్టారు. కేవలం మొదట 6 నెలల్లోనే మాల్యా ఎయిర్లైన్స్లో 2 లక్షల మంది ప్యాసింజర్లు ప్రయాణించారు. మాల్యా కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగిపోయింది. అతను వెంటనే మరిన్ని ఫ్లైట్స్ ఆర్డర్ ఇచ్చాడు. అసలు ఆట ఇక్కడే మొదలైంది. 2006 నాటికి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఇండియా అంతటా ఫేమస్ అయిపోయింది. అంతకుముందు కేవలం ట్రైన్ లేదా బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడం మొదలుపెట్టారు. మాల్యా మార్కెట్లో ఒక తుఫాన్ సృష్టించాడు. 500 కోట్ల రూపాయలతో మొదలైన బిజినెస్ ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. బిజినెస్ను మరింత విస్తరించడం కోసం మాల్యా బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం మొదలుపెట్టాడు. SBI, PNB, IDBI లాంటి ప్రతి బ్యాంక్ నుంచి 1,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అతని దగ్గర 250 లగ్జరీ కార్లుండేవి. లండన్, న్యూయార్క్, దుబాయ్, మొనాకో లాంటి దేశాల్లో సొంత ఇళ్లుండేవి. ప్రైవేట్ జెట్స్ ఉండేవి. ఫోర్స్ ఇండియా పేరుతో ఒక ఫార్ములా 1 రేసింగ్ టీం కూడా ఉండేది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే IPL టీం కొన్నాడు. మాల్యా ఒక రాజులాగా బ్రతికాడు. మాల్యా ఇచ్చే పార్టీలు ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాయి. మోడల్స్, యాక్టర్స్, పొలిటీషియన్స్, బిజినెస్ లీడర్స్ అందరూ పార్టీకి రావాల్సిందే. ప్రతి సంవత్సరం గోవాలో టాప్ మోడల్స్తో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లాంచ్ చేసేవాడు. కానీ 2008లో ఒక విచిత్రమైన విషయం జరిగింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక క్లర్క్ ఒక విషయాన్ని గమనించాడు. కంపెనీ లాస్లో నడుస్తుందని అతను గుర్తించాడు. ప్రతి నెల కోట్ల రూపాయల నష్టం వస్తోంది. సార్, ప్రతి ఫ్లైట్లో ఒక్కో ప్యాసింజర్ మీద మనం 2,000 రూపాయలు లాస్ అవుతున్నామని ఆ క్లర్క్ కంపెనీ సీఈఓకి చెప్పాడు. ఈ విషయం మాల్యా సార్కు చెప్పొద్దు, ఆయన బిజినెస్ పెంచే మూడ్లో ఉన్నాడు అని సీఈఓ బదులిచ్చాడు. అదే సమయంలో 2007లో మాల్యా మరో పెద్ద అడుగు వేశాడు. అతను ఎయిర్ డెక్కన్ అనే మరో ఎయిర్లైన్ కంపెనీని కొనేశాడు.
ఎయిర్ డెక్కన్ ఒక లో కాస్ట్ ఎయిర్లైన్. అది అప్పటికే లాస్లో నడుస్తోంది. మాల్యా దాన్ని 1800 కోట్ల రూపాయలకు కొన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. లాస్లో నడుస్తున్న కంపెనీని అంత రేటు పెట్టి ఎందుకు కొన్నాడని ఇన్వెస్టర్లు అడిగారు. నేను కంపెనీని కాదు, మార్కెట్ షేర్ను కొన్నాను అని మాల్యా సమాధానం ఇచ్చాడు. ఇక తనకు ఎవరూ పోటీ రాలేరని మాల్యా అనుకున్నాడు. కానీ అతన్ని ఏ విషయం అయితే పైకి తీసుకువెళ్ళిందో అదే విషయం అతన్ని కిందకు పడైపోతోంది. 2008 నాటికి విజయ్ మాల్యా ఇండియాలోని టాప్ బిజినెస్ లీడర్స్లో ఒకరిగా ఉన్నారు. ఆ సమయంలో అతని ఆస్తి 17,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని ఫోర్బ్స్ మ్యాగజైన్పై ప్రకటన వచ్చింది. ఆ సమయంలో ముంబై, ఢిల్లీలోని అత్యంత సంపన్నుల జాబితాలో మాల్యా పేరు కూడా ఉండేది. టీవీల్లో ఇంటర్వ్యూస్, బిజినెస్ కాన్ఫరెన్స్లో స్పీచ్లు, ఇలా ఎక్కడ చూసినా మాల్యా కనిపించేవాడు. జనాల్లో అతని కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని పిలిచేవాళ్ళు. మాల్యా చేతిలో ఎప్పుడూ ఒక బంగారు మగ్గు ఉండేదని అప్పట్లో ఒక టాక్. అతని లైఫ్ స్టైల్ చూసి ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ అయ్యారు. అతని దగ్గర ఉన్న 311 అడుగుల పొడవైన ఇండియన్ ఎంప్రెస్ అనే యాట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ యాట్స్లో ఒకటిగా నిలిచింది. అతని పార్టీలకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా వచ్చేవారు. అతని ఆఫీస్ బయట లగ్జరీ కార్ల క్యూ లైన్ ఉండేది. ఒక దశలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ టర్నోవర్ రోజుకు 1 కోటి రూపాయల పైమాటే. కానీ 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ప్రపంచం మొత్తం మాంద్యంలో మునిగింది. ఎయిర్ ట్రావెల్ బాగా తగ్గిపోయింది. మరోవైపు ఫ్యూయల్ రేట్లు ఎగిసిపడ్డాయి. దీని ప్రభావం ఎయిర్లైన్స్ బిజినెస్ మీద చాలా దారుణంగా పడింది. కానీ మిగతా వాళ్ళు భయపడుతున్న సమయంలో మాల్యా మాత్రం చాలా కూల్గా ఉన్నాడు. క్రైసిస్లో కూడా ఒక అవకాశం ఉంటుందని అతను మీడియాకు చెప్పాడు. కానీ లోపల మాత్రం కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మెల్లగా మునిగిపోతోంది. సరిగ్గా అదే సమయంలో SBI రిస్క్ అసెస్మెంట్ డిపార్ట్మెంట్కు చెందిన ఒక ఆఫీసర్ ఒక విషయాన్ని గమనించాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పదే లోన్స్ తీసుకుంటుంది, కానీ కంపెనీ ప్రాఫిట్స్ మాత్రం పెరగడం లేదు. మాల్యా కేవలం డబ్బులు అప్పుగా తీసుకుంటున్నాడు, కానీ వాటిని తిరిగి చెల్లించే ప్లాన్స్ ఏమీ కనిపించడం లేదని ఆ ఆఫీసర్ తన బాస్కు చెప్పాడు. 2010లో ఈ విషయం బయటకు వచ్చింది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ 7,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయిందని ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో ఒక రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఈ వార్త అడవిలో మంటలాగా మొత్తం వ్యాపించింది. షేర్ మార్కెట్లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ షేర్లు ఢమాల్మన్నాయి. ఇన్వెస్టర్లు భయపడ్డారు. బ్యాంకులు తమ డబ్బులు తిరిగివ్వాలని మాల్యా మీద పడ్డాయి. ఇక అక్కడి నుంచి అసలు కష్టాలు మొదలైపోయాయి. ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ రావడం మొదలైంది. ఎంప్లాయీస్కు శాలరీలు రావడం ఆగిపోయింది. పైలట్స్ మరియు క్యాబిన్ క్రూ స్ట్రైక్ చేశారు. పేమెంట్స్ రాకపోవడంతో ఫ్యూయల్ కంపెనీలు కింగ్ ఫిషర్కు ఫ్యూయల్ సప్లై నిలిపివేశాయి. ట్యాక్స్ డిపార్ట్మెంట్ కింగ్ ఫిషర్ అకౌంట్స్ను ఫ్రీజ్ చేసింది. సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయని DGCA నోటీసులు పంపింది. చూస్తుండగానే మాల్యా కన్న కలలన్నీ ఆవిరైపోతున్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ రోజుకు తగ్గిపోయాయి. ఫైనల్గా 2012లో DGCA కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లైసెన్స్ను క్యాన్సిల్ చేసింది. మాల్యా ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి చాలా ట్రై చేశాడు. బ్యాంకులను మరిన్ని డబ్బులు అడిగాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాడు. నేను అన్నీ సెట్ చేస్తానని SBI చైర్మన్తో మాట్లాడాడు. యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీలో తన వాటాను అమ్మడానికి చూశాడు. కొన్ని ప్రాపర్టీస్ అమ్మడానికి ప్రయత్నించాడు. శాలరీ ఖచ్చితంగా వస్తుందని ఎంప్లాయీస్కు భరోసా ఇచ్చాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. 2016 ఫిబ్రవరిలో బ్యాంకులు మాల్యాను విల్ఫుల్ డిఫాల్టర్గా ప్రకటించింది. అంటే డబ్బులు తిరిగి చెల్లించే స్తోమత ఉన్నా కూడా అతను కావాలనే ఇవ్వలేదని అర్థం. CBI మాల్యా మీద కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కింద ED ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టేసింది. కోర్టు అరెస్టు వారెంట్ ఇష్యూ చేసింది. ఫైనల్గా 2016 మార్చి 2న తనను అరెస్ట్ చేస్తారని మాల్యాకు తెలిసింది. వెంటనే ప్రైవేట్ జెట్ ఎక్కి లండన్ వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే పారిపోయాడు. అతను ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ అయ్యేవాడు. కోర్టు నుంచి పక్కా ఆర్డర్స్ రాకముందే సరైన టైమింగ్ చూసుకుని అతను జంప్ అయ్యాడు. మాల్యా పారిపోయిన తర్వాత వేలాది మంది ఎంప్లాయీస్ జీవితాలు పాడైపోయాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో పనిచేసే 7,000 మందికి పైగా ఉద్యోగులు ఒక్క రోజులోనే రోడ్డున పడ్డారు. చాలా మందికి 6 నుంచి 8 నెలల శాలరీ రావాల్సి ఉంది. నా కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయని కింగ్ ఫిషర్లో పనిచేసే ఒక సీనియర్ ఇంజనీర్ కన్నీళ్లు పెట్టుకుంటూ మీడియా కంటపడ్డాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న 9,000 కోట్ల రూపాయలు పూర్తిగా మునిగిపోయాయి. అసలు ఆ డబ్బంతా ఎవరిది? మన ట్యాక్స్లు, మన సేవింగ్స్, స్కూల్, హాస్పిటల్స్, రోడ్లు వేయడానికి ఉపయోగించాల్సిన ఆ డబ్బంతా మాల్యా తన లగ్జరీ లైఫ్ కోసం ఖర్చు పెట్టాడు. కోర్టు మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. అతని ప్రాపర్టీస్ అన్ని సీజ్ అయ్యాయి. పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. ఇంటర్నేషనల్ పోలీస్ అయిన ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. మాల్యాను తిరిగి ఇండియాకు అప్పగించాలని మన ప్రభుత్వం UK గవర్నమెంట్ను కోరింది. కానీ UK చట్టాలు వేరుగా ఉంటాయి. అక్కడ మాల్యా పొలిటికల్ అసైలం అంటే రాజకీయ ఆశ్రయం కోరాడు. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. ఇప్పుడు 2026 వచ్చేసింది. కానీ మాల్యా ఇంకా లండన్లో దర్జాగా ఉన్నాడు. ఇండియాలోని కోర్టులు అతన్ని దోషిగా నిర్ధారించాయి. అతన్ని తిరిగి ఇండియాకు పంపాలని UKలో ఆర్డర్స్ కూడా వచ్చాయి. కానీ మాల్యా ప్రతి కేసును అపీల్ చేస్తూ టైంపాస్ చేస్తున్నాడు. ఒకప్పుడు 250 లగ్జరీ కార్లు మెయింటైన్ చేసిన మనిషి కార్లు ఈరోజు ఆక్షన్లో అమ్ముడుపోతున్నాయి. బాలీవుడ్ మొత్తం ఎవరి పార్టీలకైతే క్యూ కట్టిందో ఈరోజు అతని ఇళ్లకు తాళాలు పడ్డాయి.
ఈ కేసు తర్వాత ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పెద్ద లోన్స్ విషయంలో ఆర్బీఐ రూల్స్ స్ట్రిక్ట్ చేసింది. బ్యాంక్ ఆఫీసర్లకు బాధ్యతలు పెరిగాయి. విల్ఫుల్ డిఫాల్టర్ల మీద కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది. ఈ కథ కేవలం ఒక బిజినెస్ మ్యాన్ కథ మాత్రమే కాదు, మనిషి కళ్ళకు గంతలు కట్టే ఒక అత్యాశకు సంబంధించిన కథ. మాల్యా కేవలం బ్యాంకుల డబ్బు మాత్రమే దొంగిలించలేదు, వేలాది మంది కలలను కూడా నాశనం చేశాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందంటే ఆ గ్రోత్ నిజమైందా లేక కేవలం షో ఆఫ్ కోసమా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుని దాంట్లో పెట్టుబడులు పెట్టాలి, దాంట్లో పనికి వెళ్ళాలి. ఇది మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.